ఖచ్చితత్వం రావాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. అదే సమయంలో కొన్ని స్వింగ్ సెగ్మెంట్లలో సర్వే చేయటం అంటే చాలా సవాళ్లకు ఫేస్ చేయటమే. ఇలాంటి చోట్ల స్వింగ్ మోడల్స్ ఉపయోగిస్తుంటారు సర్వే సంస్థలు. నిజానికి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవ్వకముందే ప్రధాన సంస్థల లోగోలతో చాలా ఫేక్ సర్వేలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. వాస్తవ సర్వేలు మాత్రం జూన్ 1న సాయంత్రం 6:30 తర్వాతే వెల్లడి కానున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ సందర్భాల్లో సక్సెస్ అయ్యాయి, ఎప్పుడు ఫెయిల్ అయ్యాయి? భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్నమైన వర్గాలు ఉన్న భారత్లో ఓట్ల వాటాను అంచనా వేయటం అంత ఈజీ విషయం కాదు. వీరి సమాధానాలను విశ్లేషించి సీట్లు, ఓట్ల శాతాన్ని ఓ లెక్కకు తీసుకురావాలి. ఇందులో ఎక్కడ తప్పు జరిగినా అంచనాలు దూరమవుతాయి. అయితే ఈ రోజుల్లో చాలా మ్యాథమెటికల్ మెథడ్స్ అందుబాటులోకి వచ్చాయి. చాలా వేగంగా సర్వే రిపోర్టులు రెడీ అవుతున్నాయి. నిజానికి కొన్ని చోట్ల పార్టీలు కలిసి పోటీ చేస్తుంటాయి, విడిపోతుంటాయి. సమీకరణాల్లో వేగంగా మార్పులు జరుగుతుంటాయి. అలాంటి చోట స్వింగ్ మోడల్ టెక్నిక్ కీలకంగా పనిచేస్తుంది. అదే సమయంలో ఖచ్చితమైన ఓటర్ మూడ్ను అంచనా వేయటం కూడా కష్టమే అవుతుంది. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా చేస్తుంటారు. కానీ టైం సేవ్ చేసుకోవాలంటే వీవీఐపీలు ఖచ్చితంగా గెలుస్తారనుకున్న నేతల సెగ్మెంట్లలో చాలా సర్వే సంస్థలు అంత శ్రమకూర్చవు. కష్టతరమైన నియోజకవర్గాల్లోనే సర్వే చాలా అవసరం. ఎగ్జిట్ పోల్స్ కనిపెట్టడంలో సాంప్రదాయ పద్ధతుల కంటే వినూత్న సర్వేలతో వచ్చే ఎగ్జిట్ పోల్ అవుట్కమ్ చాలా ఖచ్చితత్వంతో ఉంటుందంటారు. చాలా ఎగ్జిట్ పోల్స్ సీట్లను హైలైట్ చేస్తుంటాయి, ఓట్ షేర్ ఉండదు. అందుకే నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంటే సీట్లతో పాటు ఓట్ల శాతాన్ని కూడా తెలపాలంటున్న వారు ఉన్నారు. పోలింగ్ జరిగిన రోజు సర్వే చేసినప్పుడు ఓట్లను అంచనా వేయకుండా కేవలం సీట్లనే అంచనా వేసేందుకు ఎలాంటి పద్ధతి ఫాలో అయ్యారన్న ప్రశ్నలొస్తాయి. సో చాలా సంస్థలు తమ క్రెడిబిలిటీ కాపాడుకునేందుకు ఖచ్చితత్వానికి దగ్గరగానే రిపోర్ట్ తీసుకొస్తాయి. ఎందుకంటే దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడూ ఏ ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితత్వం, క్రెడిబిలిటీ మిస్ అయితే ఆ సంస్థల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సో అందుకే జాగ్రత్తగా డీల్ చేస్తుంటాయి సంస్థలు. ఎన్నికలు ముగిసిన వెంటనే వెలువడే ఎగ్జిట్ పోల్స్ పై జనంలో చాలా ఆసక్తి ఉంటుంది. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో తెలిపే ఈ అంచనాలకు ఇటీవలి కాలంలో మరింత ప్రాధాన్యం పెరిగింది. అయితే గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఏవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ఏవి ఫెయిల్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయో చూద్దాం. 2019లో కూడా ఇప్పటిలాగే 7 విడతల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరిగాయి. మే 23న రిజల్ట్ వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 303 ఎంపీ సీట్లు రాగా ఎన్డీఏ కూటమికి 353 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు రాగా యూపీఏ కూటమికి 91 సీట్లు మాత్రమే వచ్చాయి. ఏ కూటమితో సంబంధం లేని పార్టీలు 98 సీట్లలో గెలుపొందాయి. ఇది ఒరిజినల్ రిజల్ట్. మరి నాడు వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమికి కనిష్టంగా 242 సీట్లు, గరిష్టంగా 352 సీట్లొస్తాయని వివిధ సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇండియా టుడే, యాక్సిస్, న్యూస్ 24, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఫలితాలకు దగ్గరగా అంచనాలను వెలువరించాయి. మిగిలిన సంస్థలు అంచనాల్లో కాస్త తడబడ్డాయి. అదే సమయంలో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సర్వే సంస్థలు టీడీపీ వైపు, మరికొన్ని వైసీపీ వైపు మొగ్గు చూపాయి. అంటే ఏపీలో ఓటరు నాడి 5 ఏళ్ల క్రితం కూడా సర్వే సంస్థలకు ఏకపక్షంగా దొరకలేదు. కానీ నాటి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అటు తెలంగాణలోనూ 2019 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 12 సీట్లొస్తాయని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వెలువరించగా ఆ పార్టీ 9 సీట్లకే పరిమితమైంది. 1996లో సిఎస్డిఎస్ సంస్థ లోక్సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. తీర్పు అస్పష్టంగా ఉండబోతోందని తెలిపింది. ఆ సంస్థ అంచనా వేసినట్లుగానే ఫలితాలొచ్చాయి. ఇక 1998 లోక్సభ ఎన్నికల్లో చాలా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. బీజేపీకి 200కు పైగా సీట్లొస్తాయని, మెజార్టీకి దగ్గరగా వస్తుందని అంచనాలు వెలువరించాయి. అన్నట్లుగానే 1998లో బీజేపీ కూటమికి 252 సీట్లొచ్చాయి. కాంగ్రెస్ కు 166 సీట్లు
దక్కాయి. ఇతరులకు 119 సీట్లొచ్చాయి. ఇక 2014 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం మారబోతోందంటూ పలు సంస్థలు చెప్పాయి. అన్నట్లుగానే ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకొచ్చింది. ఒక సంస్థ ఎన్డీఏ కూటమికి 340 సీట్లొస్తాయని అంచనా వేయగా 334 వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 70 సీట్లొస్తాయని చెప్పగా 60 వచ్చాయి. 2021లో కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు నిజమయ్యాయి. కేరళలో ఎల్ఎఫ్డీకు అధికారం వస్తుందని చెప్పగా అదే జరిగింది. బెంగాల్లో తృణమూల్దే విజయమని 1-2 సంస్థలు చెప్పగా నిజమైంది. 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి. అనుకున్నట్లుగానే హస్తం పార్టీ అధికారంలోకొచ్చింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల విషయంలో అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడెప్పుడు తల్లకిందులయ్యాయో చూద్దాం. 2004లో 8 నెలల ముందుగా లోక్సభను అప్పటి వాజ్పేయి ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లింది. అంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో గెలుపుతో కాన్ఫిడెన్స్ పెరగటంతో ఎన్డీఏ కూటమి ముందస్తుకు వెళ్లింది. ఆ టైంలో ఎన్డీఏకు 330 సీట్లొస్తాయని ఒక సంస్థ అంచనా వేయగా మిగిలినవి 270 దాకా సీట్లొస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ చేశాయి. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏకి 181 సీట్లొచ్చాయి. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ జరగబోతోందని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అంచనాలు వేసుకుంటున్నాయి. 2015లో బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీహార్లో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా జేడీయూ, ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పినా మొత్తం 70 సీట్లలో ఏకంగా 67 వస్తాయని ఏ సంస్థ అంచనా వేయలేదు. 2017లో యూపీలో పలు ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. అయితే బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. పంజాబ్లోనూ హంగ్ వస్తుందని పలు సంస్థలు అంచనా వేయగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారం సాధించింది. 2018లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పలేకపోయాయి. కానీ ఆ పార్టీ భారీ విజయం సాధించింది. 2019లో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కానీ 2 రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీలే ఏర్పడ్డాయి. సో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అంత ఈజీగా నమ్మటానికి వీలు లేదని చరిత్ర చెప్తోంది. ఓటరు నాడిని కరెక్ట్గా పసిగట్టడం, అదే సమయంలో శాంపుల్ సైజ్లో ఓటర్ల అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పిన సందర్భాల్లోనే సక్సెస్ అయ్యాయి. అది మ్యాటర్. ఇక జూన్ 1న సాయంత్రం ఏం జరుగుతుందో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.